వరుసగా 2 సార్లు విజయవాడ ఎంపీగా పనిచేసిన కేశినేని నాని గారు తెలుగుదేశం పార్టీని వీడిన తర్వాత విజయవాడ కేంద్రంగా టీడీపీకి ఏం పాజిటివ్ సంకేతాలు అయితే కనిపించకుండా పోతూ ఉన్నాయి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నియోజకవర్గానికి తనను ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత కేసీఆర్ నాని గారు నేరుగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్గా చేసుకుంటూ విజయవాడ కేంద్రంగా ఉన్న టీడీపీ నాయకులను కాల్మనిగాళ్ళు, చిల్లరగాళ్ళు అంటే వాళ్ళ మీద ఇటువంటి విమర్శలకు దిగుతూ వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించట్లే. నేరుగా లోకేష్ పనికిమానుడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా డైరెక్ట్గానే విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎవరో సార్ రండి పోటీ చేద్దాం, వాళ్ళు లేదు చంద్రబాబు గారు రండి అని చెప్పి కూడా సవాళ్ళు విసురు బస్తీ మీద సవాల్ అంటూ ఉన్నారు ఆయన. అండ్ ఇంతకుముందు ఒక మాట చెప్పారు, విజయవాడ కేంద్రంగా ఈ కాల్మనిగాళ్ళు, చిల్లరగాళ్ళు తప్పితే తెలుగుదేశం పార్టీని దాదాపు 60% ఖాళీ చేయిస్తాను అని. 60% తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయిస్తాను. ఆయన తర్వాత స్వామిదాస్ తిరువూరు నుంచి అతను మాజీ ఎమ్మెల్యే, ఆయన వచ్చేసారు. ఆయన ఇప్పుడు వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించింది. అండ్ తాజాగా ఈరోజు టీడీపీకి విజయవాడ కేంద్రంగా మరో పంచ్. మాజీ డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి అటు కేశినేని నాని, జిల్లాకి చెందిన మంత్రి జోగి రమేష్ గారు తోడురాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కండువా కప్పుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ భవిష్యత్తు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు గందరగోళంగా ఉన్నాయి అని ప్రజలకు మేలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య తనకున్నటువంటి ఆ బలం, ప్రజలు జగన్ ఒక దేవుడిగా చూస్తూ ఉండడం, ఇవన్నీ చూసి మేము కూడా పార్టీలో చేరుతున్నామని వాళ్ళైతే చెబుతూ ఉన్నారు. సో మరి ఇంక ఎన్నికలు సమీపించే కొద్దీ మరీ ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం పార్టీల పొత్తులు ప్రకటించి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది బహిర్గతమైన తర్వాత అసలు సినిమా అప్పుడు ఖచ్చితంగా కూడా ఉంటుంది. ఏ నాయకులు ఉంటారో, ఏ నాయకులు పోతారో, ఏ నాయకులు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారో, ఇంకా చాలా చూడాల్సి ఉందిలేండి మనం ఈ 2 నెలల్లో.